హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యశాఖలో సాగర్ మిత్ర ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అర్హత కలిగినటువంటి అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిందైతే ఉంటుంది. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఇక నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ వచ్చేసి మత్స్యశాఖ నుంచి రావడం జరిగింది. మత్స్యశాఖ కాకినాడ జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది. కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చండి. మిగతా జిల్లాలకు సంబంధించి ఇలాంటి నోటిఫికేషన్స్ వచ్చినట్లయితే నేను మీకు లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. మీ జిల్లా ఏది అనేది కామెంట్ రూపంలో తెలపండి. మీ జిల్లా నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ మత్స్యశాఖలో సాగర్ మిత్ర ఉద్యోగాల భర్తీ కోసమైతే నోటిఫికేషన్ని విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇవి కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలు. టోటల్గా 16 పోస్టులు అయితే సాగర్ మిత్ర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఉండాల్సిన విద్యార్హతలు చూసుకుంటే బీఎస్సీ డిగ్రీ విద్యార్హత కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీరు చేసినటువంటి బీఎస్సీ కోర్సులో ఫిషరీస్ సైన్స్ కానీ, మెరైన్ బయాలజీ కానీ, జువాలజీ కానీ ఈ మూడు సబ్జెక్టులలో ఏదో ఒక సబ్జెక్టు కలిగి ఉండి బీఎస్సీ డిగ్రీ పూర్తయినటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. శాలరీ చూసుకుంటే నెలకు 15,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, ఆఫ్లైన్ ద్వారా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంటుంది అనేది చూసుకుంటే కనుక నిర్ణీత దరఖాస్తు ఫారం మరియు వివరములకు జిల్లా మత్స్యశాఖ అధికారి, కాకినాడ జిల్లా, కాకినాడ వారి కార్యాలయం పని వేళల్లో పొందవచ్చును అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో అప్లికేషన్ ఫామ్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. అక్కడనే అప్లికేషన్ ఫామ్ని తీసుకునేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్ని అప్లికేషన్ ఫామ్కి జతపరిచి అదే అడ్రస్లోనే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సినటువంటి చివరి తేదీ వచ్చేసి జూలై 29వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల అప్లికేషన్ ఫామ్ని స్వయంగా అయినా సబ్మిట్ చేయొచ్చు, లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా అయినా సరే సబ్మిట్ చేసేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకసారి మీరు ఆ లింక్పై క్లిక్ చేసి మీరు కూడా మీ మొబైల్లో నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని చదువుకొని ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి.